హలో, నేను డాక్టర్ వందన హెగ్డే. నేను హెగ్డే ఫర్టిలిటీ క్లినికల్ డైరెక్టర్. ఈరోజు నేను మాట్లాడుతున్నాను పీసీఓడి టాపిక్ పైన. సో అది చాలా కామన్ టాపిక్. చాలామంది చాలా వర్డ్స్ యూస్ చేసుకుంటారు. అండాంశలో సిస్ట్ ఉంది, అండాంశలో బబుల్స్ ఉంది. సో ఈరోజు మేము అది క్లారిటీగా తెలుసుకున్నాము. సో ఒక అమ్మాయికి ఇప్పుడు నార్మల్గా ఇట్లా ఒక గర్భ ఉంటుంది. గర్భ పక్కలో 2 ట్యూబ్స్ అండ్ ఓవరీస్ ఉంటుంది. ఈ ఓవరీస్ అంటే అండాంశలో చాలా ఎగ్స్ ఉంటుంది. సో ఒక అమ్మాయికి ఇప్పుడు నెల కరెక్ట్ వచ్చింది. వాళ్ళకి ఈ అండాంశలో ఈ ఎగ్ ఉన్నది. డేట్ వచ్చింది స్టార్టింగ్ రోజు నుంచి. ఈ ఎగ్ ఒక చిన్న వాటర్ ఫిల్డ్ శాక్ లోపల, అంటే ఒక ఫాలికల్ లోపల అది మెచ్యూర్ అవుతుంది. సో ఈ మెచ్యురేషన్ మాకు యూజువలీ 14 డేస్కి కంప్లీట్ అవుతుంది. సో ఆ టైంలో ఈ ఫాలికల్ మ్యాక్సిమం సైజ్ వచ్చి బర్స్ట్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో అక్కడ ప్రెగ్నెన్సీ రాలేదంటే ఈ ఫాలికల్ ఉన్నది కరిగిపోయి అక్కడ నెక్స్ట్ 14 డేస్కి డేట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది సైక్లికల్గా నెల రిపీట్ అవుతే అందుకే పీరియడ్స్ నెల వస్తుంది. సో ఈ ఓవులేషన్ టైంలో ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఈ ఫాలికల్ పెరిగినప్పుడు ఒక హార్మోన్ ఉంటుంది, ఈస్ట్రోజన్ అని. అది పెరుగుతుంది. అదితో గర్భ లైనింగ్ పెరిగి అక్కడ ప్రెగ్నెన్సీ ఏం రాలేదంటే బ్లీడింగ్లో ఆ గర్భ లైనింగ్ బయటకు రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు పీసీఓడి అంటే ఏంటి, వాళ్ళకి ఎందుకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తుంది? నో, ఒక అమ్మాయికి రెగ్యులర్ సైకిల్ వస్తుందంటే అది ఎంటైర్ సిస్టమ్, అంటే బ్రెయిన్ టు ఓవరీ ఫంక్షన్ అదని కరెక్ట్గా ఉందని. సో పీసీఓడిలో ఏమవుతుంది, అక్కడ ఈ ఓవరీలో ఏమైనా జరగాలంటే, ఒక ఫాలికల్ పెరగాలి, ఒక ఫాలికల్ ఎగ్ రిలీజ్ అవ్వాలంటే ఆ సిగ్నల్ అదికి ఈ బ్రెయినే ఇస్తుంది. బ్రెయిన్లో 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటుంది, FSH అండ్ LH అని. ఒక FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అక్కడ ఆ బ్రెయిన్ ఆ హార్మోన్ సిగ్నల్ ఇస్తేనే ఈ అండాంశంలో ఈ ఫాలికల్ పెరుగుతుంది. ఇంకో హార్మోన్ ఉంది LH అని. అది యూజువలీ మేల్ హార్మోన్ అని చెప్తాము, ల్యూటినైజింగ్ హార్మోన్ అని. అది ఎప్పుడు అమ్మాయి వాళ్ళకి నెల స్టార్ట్ అయిన రోజు నుంచి అక్కడ అది తక్కువ ఉండాలి. FSH అక్కడ ఎక్కువ అవుతూనే ఫాలికల్ పెరుగుతుంది. సో ఈ FSH అండ్ LH కరెక్ట్గా బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతేనే అక్కడ ఓవరీ ఫంక్షన్, సో బేసికలీ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. సో ఇది కరెక్ట్ ఉందంటేనే అక్కడ ఓవరీ ఫంక్షన్ కరెక్ట్ అవుతుంది. సో పీసీఓడి పేషెంట్స్కి ఈ సిగ్నలింగ్ హార్మోన్ ఏది వస్తుంది అది కరెక్ట్గా ఉండదు. ఎందుకు అవుతుంది అట్లా? సో పీసీఓడి అంటే అది మ్యాక్సిమం అది పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాము. అంటే చాలా జీన్ మ్యూటేషన్స్ ఉంటుంది విచ్ ఇంటరాక్ట్ విత్ వన్ అనదర్. అండ్ ఈ జీన్ మ్యూటేషన్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అదితో అన్నీ ఇంటరాక్ట్ అయిన తర్వాత అక్కడ డిస్ఫంక్షన్ వస్తుంది. సో ఈ హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్ డిస్ఫంక్షన్ అని. సో ఈ ఓవులేషన్ ఉన్నది జరగదు బికాస్ అక్కడ ఫాలికల్ పెరగట్లేదు. ఈ ఓవులేషన్ ఉన్నదును వాళ్ళకి ఏదర్ యాన్ ఓవులేషన్ ఉంటుంది, కంప్లీట్గా ఓవులేషన్ లేదు, లేదంటే ఇర్రెగ్యులర్ ఓవులేషన్ ఉండొచ్చు. అంటే కొన్ని మందికి ఇన్స్టెడ్ ఆఫ్ 14th డే వాళ్ళకి లేట్గా పెరగవచ్చు, 20th డే 30th డే అట్లా ఓవులేషన్ అవ్వచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ పీసీఓడి ఉన్నది చాలామంది ఎట్లా క్యూర్ చేయాలని అడుగుతారు. వన్స్ ద ఒరిజిన్, ఇప్పుడు ఇది జెనెటిక్ ఒరిజిన్ ఉంటుంది, అది కంప్లీట్ సొల్యూషన్, కంప్లీట్ క్యూర్ అని ఉండదు. ఇప్పుడు మేము ఏం చెయ్యొచ్చు అంటే జస్ట్ కొన్ని మందుల ద్వారా ఆ టైంలో వాళ్ళకి ఓవులేషన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ మందులు మేము హార్మోన్ ట్యాబ్లెట్స్ ఉంటుంది, హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటుంది, అదని మేము సప్లిమెంట్ చేయాలి. సో ఆ సప్లిమెంటేషన్తో వాళ్ళకి అది ఓవులేషన్ కరెక్ట్గా అవుతుంది, వాళ్ళకి ప్రెగ్నెన్సీను ఈజీగా నిలబడుతుంది. బట్ ఎస్, క్యూర్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇప్పుడు పీసీఓడిలో నేను చెప్పాను కదా, ఎన్విరాన్మెంట్ అండ్ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ను కరెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి, మంచిగా నిద్ర పోవాలి, కరెక్ట్ టైంకి ఫుడ్ తినాలి. అండ్ వెయిట్ని BMI అని చెప్తాము, బాడీ మాస్ ఇండెక్స్ అని, అది అడిక్వేట్గా మెయింటైన్ చేసుకోవాలి. సో విత్ ఆల్ దిస్ కొంతవరకు పీసీఓడిని కంట్రోల్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే వాళ్ళకి రెగ్యులారిటీ ఆఫ్ సైకిల్, లేదంటే అక్కడ కరెక్ట్ టైం ఎప్పుడు ఓవులేషన్ అవుతుందని వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు న్యాచురల్గా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ టుడే విత్ ఆల్ ద ట్రీట్మెంట్ ఏది మాకుంది ఇప్పుడు, వెదర్ ఇట్ సింపుల్ మెడిసిన్స్తోనూ పీసీఓడి వాళ్ళకి చాలా వరకు సక్సెస్ రేట్ ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ యూ కెన్ ఆల్వేస్ కమ్ అండ్ కాంటాక్ట్. మా క్లినిక్లో చాలా డాక్టర్స్ ఉన్నారు విత్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ దే కెన్ గైడ్ యూ ఇన్ ద రైట్ వే. థ్యాంక్ యూ సో మచ్.